ముఖ్యమంత్రి అయినా సరే వదిలేది లేదు అంటూ పవన్ కళ్యాణ్ గారు అయితే సంచలన వ్యాఖ్యలు చేశారనమాట. అసలు ఎవరిపైన చేశారు? అయితే ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు కాదు. కాకపోతే ఇప్పుడు ఒకసారి అయినా గుర్తు చేస్తున్నాడు. సో సిబిఎన్ గారే ఒకసారి అసెంబ్లీలో అన్నారు, మనము సమాజంలో ఏం చేస్తున్నాము అనేది ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. మన కూటమి ప్రభుత్వం మెయిన్గా మనం వచ్చింది ప్రజల కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించడానికి, సుభిక్షంగా ఉండడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. అది కాకుండా మేము తప్పులు చేస్తాం, అసలు పట్టించుకోం జనాన్ని అంటే కూడా ఎవ్వరు కూడా ఉపేక్షించేది లేదు. అండ్ ముఖ్యంగా తప్పులు ఎవరు చేసినా కూడా తప్పే. అది ముఖ్యమంత్రిగా నేను కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది వేరే పార్టీ వాళ్ళైనా, మన పార్టీ వాళ్ళైనా, పదవిలో ఉన్న వాళ్ళైనా, లేని వాళ్ళైనా కూడా అందరూ కూడా చట్టానికి ఒకటే. ముఖ్యమంత్రి అయినా కూడా అస్సలు ఉపేక్షించేది లేదు, అందరం కూడా సమానమే అంటూ సిబిఎన్ గారు అసెంబ్లీలో చెప్పారు. అయితే ఇప్పుడు ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మనందరికీ కూడా తెలిసిన వ్యక్తే, రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆయన. అయితే రీసెంట్ గా శ్రీశైలం అడవుల్లో అటవీ శాఖ అధికారులు ఎవరైతే ఇక్కడ ఉద్యోగంలో ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఈ ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా వాళ్ళని తిప్పుతూ వాళ్ళని అయితే చిత్రహింసలు పెట్టి ఇంకా లాస్ట్కి వాళ్ళ మీద దాడి కూడా చేయడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి వాళ్ళు ఒక అధికారికంగా సీసీటీవీ ఫుటేజ్ని కూడా బయట పెట్టారు, దీనికి ఆధారాలుగా, స్ట్రాంగ్ ఎవిడెన్స్గా. అయితే ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా వెళ్ళింది. సో మరి ఆయన ఆల్రెడీ మనకు తెలుసు అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఆయన దీన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజల పట్ల, అధికారుల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలో కూడా తెలియకుండా ఎమ్మెల్యే ఏ విధంగా అయ్యావు. సో ఆల్రెడీ మనకు పార్లమెంట్లో మోదీ గారి హయాంలో ఒక బిల్ పాస్ అవుతుంది. 30 రోజుల పాటు ఎవరైనా, అది పిఎం కావచ్చు, సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, 30 రోజుల పాటు జైల్లో ఉంటే 31వ రోజు మీ పదవి మాత్రం మీకు ఉండదు. అలాంటి బిల్లును తీసుకొస్తా ఉంటే ఇంకా చట్టానికి మీరెంత, మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ అవుతూ వార్నింగ్ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. తక్షణమే యాక్షన్లు కూడా తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేశారు. సో మరి మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఈ మాట ఏదైతే ఉందో, అంటే చట్టం ముందు సీఎం అయినా, పిఎం అయినా, ఎవరమైనా కూడా సమానమే అని చెప్పేసి ఖచ్చితంగా ఆయన మరొకసారి గుర్తు చేశారు. ఇక మీదట ఎవరు కూడా ఇలాంటి తప్పిదాలు చేయకండి, చేస్తే గనుక ఖచ్చితంగా కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది.